డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. 2023లో మిస్టర్ గ్లోబల్ గా నిలిచిన జేసన్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తారామతిలో పార్టీ అరేంజ్ చేశారు జాక్ అండ్ జేసన్ పై గతంలో కూడా డ్రగ్స్ కేసులున్నాయి. ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డట్టుగా తెలుస్తోంది. జేసన్ పార్టీ కోసమే అతను హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గోల్కొండలోని తారామతి రిసార్ట్ లో శనివారం అర్ధరాత్రి మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో పార్టీ జరిగింది. 300 మందికి పైగా పాల్గొన్న ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో గోల్కొండ పోలీసులు, ఈగల్ ఫోర్స్, నార్కోటిక్ టీమ్ సంయుక్తంగా దాడులు జరిపాయి. 36 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి పాజిటివ్ గా వచ్చింది. దీంతో వీళ్లపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయని దానిపై కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. తారామతి డ్రగ్ పార్టీకి సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం ఇస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు ఎంతమంది ఈ డ్రగ్స్ పార్టీ విషయంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే ఒకే వారంలో దాదాపు 2 మేజర్ ఈవెంట్స్ పైన ఈగల్ పోలీసులు రైడ్ చేశారు. ఈ 2 ఈవెంట్స్లో కలిపి సుమారు 14 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సో ఈ 14 మంది కూడా 2 ఈవెంట్స్లో క్వాక్ ఎరీనాలో జరిగినటువంటి బ్లాక్ కాఫీ ఈవెంట్లో 8 మందికి పాజిటివ్ రాగా, మొన్న సాటర్డే జరిగినటువంటి తారామతి రిసార్ట్స్లో జరిగినటువంటి డ్రగ్ పార్టీలో దాదాపు 6గురికి పాజిటివ్ వచ్చింది. సో ప్రజెంట్ వీళ్ళందరినీ కూడా డిఅడిక్షన్ సెంటర్కి పంపించారు ఈగల్ పోలీసులు. అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళతో ఒక అండర్టేకింగ్ తీసుకుంటారు. సో మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఏమైనా ఎక్కడైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభిస్తే ఫర్దర్గా మళ్ళీ వాళ్ళను విచారించి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ తారామతి డ్రగ్స్ కేసుకి సంబంధించి పోలీసులు పక్కా సమాచారంతో భారీ ఈవెంట్ జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే శనివారం సాయంత్రం 4 o'clock నుండే ఈ ఈవెంట్ జరుగుతుంది. సో రాత్రి ఈవెంట్ కొద్దిసేపట్లో ముగుస్తున్నటువంటి టైంలో ఈగల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్ళాయి. సో అక్కడ ఈవెంట్ను 2 డీజేస్ ప్రధానంగా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. డీజే జాక్తో పాటు డీజే జాసన్. సో డీజే జాక్కి టెస్ట్ చేయగా అతనికి నెగిటివ్ వచ్చింది. జాసన్కి టెస్ట్ చేస్తే మాత్రం అతనికి పాజిటివ్ వచ్చింది. సో ఈ జాసన్కి సంబంధించినటువంటి ఓల్డ్ ప్రొఫైల్ ఆల్రెడీ ఈగల్ పోలీసుల దగ్గర ఉంది. గతంలోనూ ఇతని పైన డ్రగ్స్ కేసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సో లేటెస్ట్గా అధికారులకు తెలిసింది ఏంటంటే గతంలో 2023లో ఇతడు మిస్టర్ గ్లోబల్ అవార్డు విన్నర్గా కూడా ఉన్నాడు. సో అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి డ్రగ్స్ తీసుకోవడం అనేటువంటిది షాకింగ్గా ఉందంటూ పోలీసులు చెప్పినటువంటి వర్షన్. అండ్ సేమ్ టైం ఇతడు ఎవరి దగ్గర నుండి డ్రగ్స్ని తెచ్చుకున్నాడు, ఆ ప్రిమిసెస్ తారామతి ప్రిమిసెస్లో కన్జ్యూమ్ చేసిండా లేదంటే బయట కన్జ్యూమ్ చేసి ఈ ఈవెంట్ నిర్వహించాడు అనేటువంటి దానిపైన కూడా ప్రజెంట్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో అతని మొబైల్ ఫోన్ సంబంధించిన డేటాని ఇప్పటికే పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రిమైనింగ్ డ్రగ్ పెడ్లర్స్ ఏమైనా లింకులు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా పోలీసుల విశ్లేషణ కొనసాగుతుంది. 35 మందికి టెస్ట్ చేయగా తారామతిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.